కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మహేష్ బాబు ఎప్పుడు బయటకు వచ్చినా క్యాప్ పెట్టుకునే కనిపిస్తున్నాడు. ఎందుకు? హెయిర్ స్టైల్ మార్చాడు, లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. మరి క్యాప్ ఎందుకు తీయడం లేదు? రాజమౌళి కోసమే ఇలా చేస్తున్నాడా? క్యాప్ కింద సీక్రెట్ ఏమైనా ఉందా? హావ్ ఎ లుక్. మహేష్ బాబు ఫేస్ లో కాస్త తేడా వస్తే చాలు, జక్కన్న చెక్కిన శిల్పం, హాలీవుడ్ లుక్ అంటూ పిక్స్ ని తెగ వైరల్ చేసేస్తున్నారు. SSMB29 హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది. దుబాయ్ లో మహేష్ కి స్టోరీ రీడింగ్ ఇచ్చిన రాజమౌళి తిరుగు ప్రయాణంలో ఈ ఇద్దరు ఎయిర్పోర్ట్ లో కనిపించారు. అప్పటికే హెయిర్ పెంచిన మహేష్ ఓటింగ్ వచ్చిన సందర్భంగా లుక్ మరింత మారిపోయింది. కానీ క్యాప్ మాత్రం తీయలేదు. రాజమౌళి సినిమా కోసం మహేష్ పూర్తిగా మారిపోతున్నాడు. ఏదో చిన్న చిన్న చేంజెస్ కాకుండా భారీగా మార్చేస్తున్నాడు జక్కన్న. గుంటూరు కారం రిలీజ్ తర్వాత మహేష్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న రాజమౌళి ముందుగా హెయిర్ స్టైల్ మార్చే పనిలో ఉన్నాడు. నెలలు గడిచే కొద్దీ జులపాలు పెరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత లాంగ్ హెయిర్ తో కనిపించాడు. అతిథి పోకిరి తర్వాత సర్కార్ వారి పాట కోసం లైట్ గా లాంగ్ హెయిర్ తో కనిపించిన మహేష్ రాజమౌళి మూవీ కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా లాంగ్ హెయిర్ తో వస్తున్నాడు. సినిమాలో హెయిర్ స్టైల్ పూర్తిగా తెలిసిపోనీయకుండా క్యాప్ మెయింటైన్ చేస్తున్నారట. ఈ పాన్ వరల్డ్ మూవీకి కథ అందిస్తున్న విజేంద్ర ప్రసాద్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి తనకు దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ నవలలు చాలా ఇష్టమని, వాటి ఆధారంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు రాశామన్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో చెప్పకపోయినా మహేష్ మాత్రం వర్క్ షాప్ లో పాల్గొంటున్నారని, మరోవైపు అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ నిర్మాణం జరుగుతోందని తెలుస్తోంది. తెలుగు సినిమా 1000 కోట్లు చూసి చాలా కాలమైంది. ప్రెజెంట్ అందరినీ ఊరిస్తున్న టార్గెటే ఇది. హిందీలో జవాన్, పఠాన్ 1000 కోట్లు దాటి టాలీవుడ్ కి సవాల్ విసిరాయి. ఈ సవాల్ని ఛాలెంజ్ గా తీసుకున్న కల్కి 1000 కోట్ల మార్క్ ని ఊరిస్తోంది. ఈ అరుదైన ఫీట్ ని కల్కి అందుకుంటుందా? 1000 కోట్లకు ఇంకా ఎంత దూరంలో ఉంది? వాచ్ ది స్టోరీ. తెలుగులో రాజమౌళి తప్ప మరో డైరెక్టర్ 1000 కోట్ల మార్క్ దాటలేదు. జక్కన్న ఆశీస్సులతో ప్రభాస్ బాహుబలి 2తో 1000 కోట్లు ఎలా ఉంటుందో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. ఆ తర్వాత RRR తో కంటిన్యూ చేసిన 1000 కోట్లు తీసుకొచ్చిన తెలుగు దర్శకుడు రాజమౌళి తప్ప మరొకరు కనిపించలేదు. కల్కికి వచ్చిన ఓపెనింగ్స్ చూస్తే 1000 కోట్లు దాటేయడం ఖాయమనిపించింది. నిర్మాత అశ్విని దత్ అయితే 1400 కోట్లు కలెక్ట్ చేస్తుందని జోసిన్ చెప్పారు. ప్రెజెంట్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ 900 కోట్ల గ్రాస్ దాటింది. సినిమా రిలీజ్ అయిన 15వ రోజు ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్లు కలెక్ట్ చేస్తుంది. వచ్చే వీకెండ్ లో 50 కోట్ల గ్రాస్ వచ్చినా ఈ వారం 1000 కోట్ల మార్క్ దాటుతుందా అన్న డౌట్ లేకపోలేదు. టికెట్ రేట్ల ప్రభావం కల్కిపై పడింది. పెంచిన టికెట్ రేట్స్ భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చినా ఏపీలో రెండో వారం వసూలు తగ్గాయి. రిలీజ్ అయిన వారం రోజులకే తెలంగాణలో పెరిగిన టికెట్ రేట్స్ తగ్గగా ఏపీలో మాత్రం 2 వారాలు పెంచుకునే పర్మిషన్ ఉంది. గురువారం నుంచి అక్కడ కూడా పెంచిన టికెట్ రేట్స్ తగ్గడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ నిరాశపరిచాయి. దీంతో 1000 కోట్లు కాదు కదా, ఇందులో సగానికి కూడా చేరలేదు. ఎట్టకేలకి సలార్ 700 కోట్లు అందుకున్నా 1000 కోట్ల కల కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. జైలర్ సినిమా శివరాజ్ కుమార్ కి పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ తీసుకొచ్చింది. జైలర్ హిందీలో రిలీజ్ కాకపోయినా తెలుగు, తమిళంలో శివరాజ్ కుమార్ కి స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో శివన్న క్రేజ్ కి లెక్కలు మారిపోయాయి. ప్రెజెంట్ ఈ కన్నడ స్టార్ తెలుగులో చేయబోతున్న స్టార్ హీరో మూవీ ఏంటి? సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్ అపియరెన్స్ ఇస్తే చాలు సినిమా హిట్టే. జైలర్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ అతిథి పాత్రలో కనిపించిన క్లైమాక్స్ లో శివరాజ్ కుమార్ కు ఆడియన్స్ ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. జైలర్లో కన్నడ సూపర్ స్టార్ కు మంచి పవర్ఫుల్ రోల్ పడింది. కర్ణాటకలో ఊహించని విధంగా 50 కోట్లకు పైగా రావడానికి శివరాజ్ కుమార్ రోల్ హెల్ప్ అయింది. కన్నడ సినిమాలకే పరిమితమయ్యే ఈ సూపర్ స్టార్ అప్పుడప్పుడు ఇలా గెస్ట్ అపియరెన్స్ ఇస్తూ ఉంటారు. బాలయ్య కోసం గౌతమిపుత్ర శాతకర్ణిలోని ఓ పాటలో బుర్ర కథలో కనిపించాడు. ధనుష్ కెప్టెన్ మిల్లర్లో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నటించే బుచ్చిబాబు సినిమాలో శివరాజ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నాడు. కన్నడ సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కానుంది. పేరుకే సీక్వెల్, కానీ గతాన్ని తవ్వుతున్నారు. మొదటి భాగం హిట్ అయిన తర్వాత గతంలో ఏం జరిగింది అన్న కాన్సెప్ట్ తో పార్ట్ 2 మొదలు పెడుతున్నారు. భారతీయుడు 2 విషయంలో ఇది జరగకపోయినా భారతీయుడు 3 మాత్రం ప్రీక్వెల్ గా ఉంటుంది. థర్డ్ పార్ట్ విశేషాలేంటో చూద్దామా? 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ తీసుకొచ్చారు. భారతీయుడు 2 చివర్లో భారతీయుడు 3 విజువల్స్ చూపించారు. ఇందులో సేనాపతి జీవిత చరిత్రను టచ్ చేశాడు శంకర్. అంటే ప్రీక్వెల్ కథ ఉంటుందని చెప్పేశాడు దర్శకుడు. భారతీయుడు 2 క్లైమాక్స్ వచ్చేసరికి సేనాపతి జనాల పాలిట శత్రువయ్యాడు.
కమ్బ్యాక్ ఇండియన్ అంటూ సోషల్ మీడియాలో ఉద్యమం చేసిన అదే జనాలు గో బ్యాక్ అంటూ నినాదంతో సేనాపతిని తరిమికొట్టారు. ఇలా తిరగబడిన జనాలు పార్ట్ 3లో సేనాపతి కథతో ఇన్స్పైర్ అవుతారా అనిపిస్తోంది. మొత్తానికి భారతీయుడు 3 కొంత ప్రీక్వెల్ గా మరికొంత ప్రెజెంట్ స్టోరీగా నడవనుంది. ప్రీక్వెల్ ట్రెండ్ ను స్టార్ట్ చేసిన సినిమా ఖైదీ. కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ కథలో చాలా చోట్ల సీక్వెల్ ప్రీక్వెల్ కు లీడ్స్ ఇచ్చి వదిలేశారు. కార్తీ ప్లే చేసిన ఢిల్లీ క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఏ నేరం చేసి ఢిల్లీ జైలుకు వెళ్లారు అన్న పాయింట్ తో ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా గతంలోనే అనౌన్స్ చేశారు మేకర్స్. కాంతారా ఎక్కడైతే మొదలైందో దానికి ముందు జరిగిన సంఘటనలతో కాంతారా 2 ఉంటుందని రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో పంజుర్లీకి సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉంటాయని సినిమాను 2025లో రిలీజ్ చేస్తామన్నాడు రిషబ్. కాంతారా 2 సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా ఉంటుందని చెప్పడంతో కాంతారా ప్రేమికులు రకరకాల కథలు అల్లేశారు. రిషబ్ తండ్రి చనిపోవడానికి ముందే ఏం జరిగింది, తండ్రి ఎలా భూతకోలా వ్యక్తయ్యాడు, అతనికి పంజుర్లీ అనుగ్రహం ఎలా దక్కిందన్న కాన్సెప్ట్ పై కథ ఉంటుందట. ప్రీక్వెల్ కథ కావడంతో కాంతారాలో ఉండే నటీనటులు చాలా మంది ఉండకపోవచ్చు. పార్ట్ 2లో చాలా వరకు కొత్త ముఖాలు కనిపించనున్నాయి. అయితే కాంతారాను మ్యూజికల్ హిట్ చేసిన అజనీష్ లోక్నాథ్ పార్ట్ 2కు వర్క్ చేస్తున్నాడు. త్రిగర్తల సామ్రాజ్యాన్ని పాలించిన బింబిసార జీవిత కథతో బింబిసార రూపొందింది. వశిష్ఠ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించాడు. సినిమాను 15 కోట్లకు అమ్మితే 36 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమాకు సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్ లో హింట్ ఇచ్చారు. అయితే రీసెంట్ అనౌన్స్మెంట్ లో పార్ట్ 2ను ప్రీక్వెల్ గా తీస్తున్నారు. బింబిసార 2 కథలో బింబిసార రాక్షసుడిగా మారడానికి కారణాలను చూపించే అవకాశం ఉంది. ప్రీక్వెల్ వచ్చేసరికి దర్శకుడు మారిపోయాడు. బింబిసార తీసిన వశిష్ఠ ప్లేస్ లోకి అనిల్ పాడూరి వచ్చాడు. దాదాపు 50 సినిమాలకు విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా పనిచేసిన అనిల్ పూరి కొడుకు ఆకాష్ తో తీసిన రొమాంటిక్ తో దర్శకుడిగా పరిచయమై 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని బింబిసార 2 తీనున్నాడు. అద్దరిపోయే హిట్ పడితే చాలు వరుస ఆఫర్స్, క్రేజీ ఇమేజ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అయితే కొందరి ముద్దుగుమ్మల విషయంలో కూడా ఇదే నిజమైంది. అయితే మెరిసి మాయమైపోయారు. కెరియర్ నిలబడలేదా? నిన్నటి వరకు వీళ్ళ పేర్లే బాగా వినిపించిన ప్రెజెంట్ చేతిలో ఆఫర్స్ కరువయ్యాయా? వాళ్ళెవరో చూసిద్దామా? స్టార్ అయిపోతుందనుకున్న కృతి శెట్టి చేతిలో ప్రస్తుతం నో ఆఫర్. ఉప్పెనతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి క్యూట్ లుక్ తో పాటు పర్ఫార్మెన్స్ తో యూత్ నే కాదు అందరినీ ఇంప్రెస్ చేసింది. రెండో సినిమా శ్యామ్ సింగ్ రాయ్, మూడో సినిమా బంగారు రాజుతో హ్యాట్రిక్ కొట్టడంతో ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకుంటే తెలుగు ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు. కృతిని వరుస ఫ్లాప్లు వెంటాడాయి. వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం నిరాశపరిచాయి. ఎట్టకేలకు మనమేలో శర్వాతో జతకట్టే ఛాన్స్ ని అందుకున్నా సక్సెస్ మాత్రం దోబూచులాడుతూనే ఉంది. నెక్స్ట్ మరో ఛాన్స్ వచ్చి నిరూపించుకుంటే తప్పితే ఈ అమ్మడి పేరు వినిపించదు. సీతారామం, హాయ్ నానాతో అద్దిరిపోయే హెడ్స్ వెనకేసుకున్న మృణాల్ టాప్ చైర్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ మిస్ అయింది కానీ లేదంటే 4 కోట్ల హీరోయిన్ అయిపోయేది. ఫ్యామిలీ స్టార్ దెబ్బకు ఆఫర్స్ వెనకేసుకోవడంలో వెనుకబడిపోయింది మృణాల్.